నంద్యాల ఉప ఎన్నికను నీతి అవినీతికి మధ్య జరుగుతున్న పోరుగా మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో అఖిలప్రియ భావోద్వేగానికి గురయ్యారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతున్న సమయంలో కంటతడి పెట్టారు. బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు సమయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల ప్రజలకు అండగా ఉంటానని బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి లేని లోటును తీరుస్తానని స్పష్టం చేశారు. ఈరోజు ఈ పోటీ జరుగుతుందంటే అది కేవలం వైసీపీకి తెలుగుదేశం పార్టీకి కాదు, నీతికి అవినీతికి, మంచికి చెడుకి పోటీ జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది. మరి ఒక మంచి లీడర్ ని మీకు భూమా కుటుంబం నుంచి మళ్ళీ మీకు రాబోతున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మా బాబాయ్ మాకు ఇచ్చింది రెండు. ఒకటి మీ అందరి ప్రేమాభిమానాలు, రెండు గుండెల నిండా ధైర్యం. నా చెల్లెలంటే నేను ఎప్పుడు